నేను ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకునేప్పుడు చూడాల్సిన 3 విషయాలు చెప్పు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది, నెట్వర్క్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ ఎంత తక్కువ ఉన్నాయి. ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసుకోవాల్సింది. టర్మ్ ఇన్సూరెన్స్కి అయితే సేమ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, తర్వాత ఆ కంపెనీ ఎంత ఓల్డ్ అంటే ఎంత సాలిడ్గా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే క్లెయిమ్ టర్మ్ మీకు నెక్స్ట్ 20-30 ఇయర్స్ కోసం, తర్వాత ఇంకోటి వచ్చేది మీకు అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. నేను పాలసీ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏ 3 విషయాలు పాలసీ డాక్యుమెంట్లో చెక్ చేసుకోవాలి? మీకు రూమ్ రెంట్ క్యాపింగ్ అనేది ఉండకూడదు, కోపేమెంట్ అనేది ఉండకూడదు. తర్వాత మీకు ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉంటే వెయిటింగ్ పీరియడ్స్ తగ్గించుకునేటట్టుగా ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ తీసుకోండి. లేకపోతే రైడర్స్ అని ఉంటాయి, అంటే అడిషనల్ బెనిఫిట్స్ అనమాట, అదన్నా తీసుకోండి. టాప్ 3 మిస్టేక్స్. నాన్ డిస్క్లోజర్స్. నేను డిస్క్లోజ్ చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా తెలుసుకుంటారులే అనుకుంటారు. వాళ్ళు పెద్ద సిబిసిఐడి లాగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయగలుగుతారు. ఎక్కడెక్కడ లేని దాన్ని కూడా బయట తీసుకొస్తారు. అదొక్కటి అవాయిడ్ చేయగలిగితే చాలు. ఇన్సూరెన్స్ కి రెడీయా కాదా అంటే ఒక 3 పాయింట్లు. 20 lakhs నా దగ్గర అమౌంట్ పోయినా నాకు దక్కలేదు